పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వత్తాడ గ్రామంలో ఒక భారీ కింగ్ కోబ్రా ప్రత్యక్షమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నివాస గృహంలోకి విషసర్పం చొరబడడంతో గిరిజన కుటుంబం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాత్రంతా గడిపింది. నిన్న రాత్రి సమయంలో ఒక గిరిజన కుటుంబం గాఢ నిద్రలో ఉండగా అనుకోకుండా ఒక భారీ కింగ్ కోబ్రా వారింట్లోకి ప్రవేశించింది. నిద్రిస్తున్న వారి ఒంటిపై నుంచి పాక్కుంటూ వెళ్లి ఆ పాము చివరికి గదిలోని ఒక బీరువాపైకి ఎక్కి తిష్టవేసింది. తెల్లవారుజామున నిద్రలేసి చూస్తే తమ పైనుంచి వెళ్ళింది విషపూరితమైన కింగ్ కోబ్రా అని తెలిసి భయకంపితులయ్యారు. విషయాన్ని వెంటనే స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు అధికారులు రాకపోవడంతో హతాశులయ్యారు. వైజాగ్ నుంచి స్నేక్ క్యాచర్స్ రావాల్సి ఉంటుందని, వారు రావడానికి సమయం పడుతుందని, ఎలాగోలా మీరే సర్దుకోండి ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో గిరిజనులు ఉన్నారు. తమది మారుమూల గిరిజన గ్రామం కావడంతోనే తమ గ్రామం పైన తమపైన అధికారులు చిన్నచూపు చూపుతున్నారన్న ఆందోళన గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఫారెస్ట్ వాళ్ళకి 5 గంటలకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఇప్పటికి 8 అవుతుంది, కనీసం రెస్పాండింగ్ లేదు. ఇంట్లోకి వచ్చే ప్రాణాలకి ఎవరికైనా హాని జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? మేము చంపాలంత పెద్ద వింత కాదు కదా, క్షణాల్లో పని చంపేయగలం. చంపేస్తే కేసులు కోర్టులు అని చెప్తారు. ఇప్పుడు మాకు ప్రాణాల మీదకి వచ్చిందంటే కరెక్ట్ రెస్పాండింగ్ అవ్వట్లేదు ఎందుకు ఫారెస్ట్ వాళ్ళు? టైం 5 గంటలకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఇప్పుడు 8 అవుతుంది. ఈ 3 అవర్స్ ఇంట్లోనే ఎవరికైనా ఏదైనా జరిగితే ఒక అధికారులు లేరు, ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరు కరెక్ట్ రెస్పాండింగ్ లేదు. ఇంత టైం అవుతుంది, ఎవరికైనా ఏదైనా జరిగితే మా గిరిజన ప్రాణాలంతా అంత ఇదిగా ఉందా?